చాలా అవాంతరాలు, కండిషన్స్ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జువ్వెలదిన్న పర్యటన ఈరోజు ముగిసింది. నిజంగా ఆశ్చర్యమేస్తది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక విపక్ష నేతగా ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించకూడదు? వాళ్ళకెందుకు ధైర్యం చెప్పకూడదు? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయకూడదు? దానికని ఏ వైపు నుంచో ప్రెజర్ చేసి జగన్ గారి దగ్గరికి మత్స్యకారులు వెళ్ళకూడదు అని ఆ విధంగా తీర్మానాలు చేయించి, ఆ పర్యటనలకు ఆటంకులు సృష్టించి, మనం నిజంగా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొందరితో ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత సమావేశంలో ప్రసంగించారు. ప్రసంగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే, మా హయాంలోనే ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ఈ జువ్వెలదిన్నె ప్రారంభమైంది కదా, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే, మేము 2024 మార్చిలోనే దీన్ని ప్రారంభించాం. సరే, ఇప్పటి వరకు మీరెందుకు దీన్ని మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చెయ్యలేదు? అండ్ అదే సమయంలో మేము అప్పుడు 1250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్ళీ అధికారంలోకి వస్తే అవి అందించేవాళ్ళం. మేము అది కంటిన్యూ చేసేవాళ్ళం. ఎందుకంటే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్లు, వందల వేల కోట్లతోటి మేము మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని పనిచేసాం. అధికారంలో కంటిన్యూ అంటే మెకనైజ్డ్ బోట్లు కూడా అందించేవాళ్ళం. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మత్స్యకారులను పొట్టలో కొడుతున్నారు, మత్స్యకారులను పొట్టలో తంతున్నారు అని చెబుతూ వాళ్ళ బోట్లు దొంగతనం చేస్తూ ఉన్నారు. ఆ దొంగతనం చేసిన బోట్లు మళ్ళీ మొత్తం ప్రభుత్వంలో కూటమి నేతలను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేది, అంటే అదొక పొలిటికల్ విమర్శ కోణంలోనే చూడాలేమో. జగన్ గారు ఏమంటారంటే, దీని వెనక అంటే ఈ మత్స్యకారులకు అన్యాయం చేయడం వెనక, వాళ్ళ బోట్లనగానే దొంగలించేయడం వెనక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కొడుకులు అందరూ ఏకమై మత్స్యకారులకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెబుతూ మార్చి 12వ తేదీ లోకేష్ గారికి ఇక్కడ జువ్వెలదిన్నెకు వచ్చారు. మార్చి 16వ తేదీ ఆ బోట్లన్నీ దొంగతనం జరిగి వెళ్ళిపోయాయి. కానీ పోలీసులు ఏ ఒక్కరిని ఇప్పటికీ పట్టుకోలేదు, ఏదీ తేల్చలేదు. ప్రభుత్వం హస్తం ఉంది కాబట్టి మీరేమీ తేల్చలేదా అని చెబుతూ, అసలు జువ్వెలదిన్నెలో 41,000 టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది, అయినా మీరు మత్స్యకారులకు ఇది ఎందుకు అప్పగించకుండా మీనవేషాలు లెక్క పెడుతూ ఉన్నారు అని చెప్పి, అండ్ అక్కడ టీడీపీ ఎంపీ వాళ్ళ తమ్ముడికి కొందరు బోట్ల యజమానులకు జరిగిన ఫోన్ డిస్కషన్ అండ్ వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ కాల్కి సంబంధించిన రికార్డింగ్స్, ఇవన్నీ కూడా ఆధారాలు కాదా? పోలీసులు ఎందుకు కనీసం వీటి మీద కేసులు పెట్టరు? ఓవరాల్గా మత్స్యకారులను పొట్టలో తనడం కోసం మీరందరూ ఏకమవుతూ ఉన్నారా అని చెప్పి, హార్బర్లు అనేవి మత్స్యకారుల హక్కు. ఈ ప్రభుత్వం తలకిందులు తపస్సు చేసినా కూడా అది వాళ్ళకి దక్కనీయకుండా చేయదు. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళకి అన్యాయం చేయించాము, రేపు వచ్చేది మా ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళకు మాట ఇచ్చారు.